హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఏం చేస్తున్నారు? ఏంది అన్ని బట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తున్నా. న్యూ ఇయర్ వస్తుంది కదా. నేను ప్రతి న్యూ ఇయర్కి ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకుంటా. ఎందుకంటే న్యూ ఇయర్ కల్లా చేసుకుంటే సంక్రాంతికి ఆంధ్రాకి పోయేది ఉంటుంది కదా. అందుకనే నేను ముందు ఇప్పటి నుంచి చేస్తే అప్పటి వరకు ఇల్లు క్లీన్ చేసినాక హెల్త్ ఎలాగా ఖరాబ్ అవుతుంది, జ్వరం వస్తుంది. ఈ 10 డేస్లో సెట్ అయినాక మళ్ళీ ఆంధ్రాకి పోవచ్చు అనే ప్లాన్ తోటి అయితే నేను పని చేసుకుంటున్నా. ఇవన్నీ పడేసే బట్టలు, చిన్న చిన్న బట్టలు. ఇగో మా ఫ్రూట్ గాడి చిన్న చిన్న టీషర్ట్స్ అవన్నీ ఉన్నాయి. కొన్ని పాత బట్టలు ఇవన్నీ పడేయాలి. ఇంక పరిస్థితి ఇట్లుంది. మొత్తం గంట నుంచి చేస్తున్నా. ఏమంత డస్ట్ అయితే వెళ్తలే కానీ బట్టలు పడేసే బట్టలే ఎక్కువ ఉన్నాయి. ఈ కబోర్డ్ అయితే సదిరి పెట్టినా, అమ్మ వత్తలేదు. సర్దిన పిల్లల బట్టలు అది మా సారు ర్యాక్ అది. ఆ పైన మళ్ళీ పిల్లల బట్టలే పెట్టా. ఐరన్ చేసే బట్టలు మత్తుకి ఇక్కడ పెడతా. ఇవన్నీ ఐరన్ చేసేటివి ఉన్నాయి. 10 డ్రెస్సులు దాకా కొన్ని ఐరన్ చేసేటి, అవి చెయ్యాలి. ఇవి బెడ్షీట్స్ వరకు ఇక్కడ పెడతా. ఓకేనా. ఈ కబోర్డ్ అయింది, గంట పట్టింది కబోర్డ్ ఒక్కటి చేసేటి. డస్టులు ఏమి లేదనిపిస్తుంది. తీత్తంటే వస్తా ఉంది డస్ట్. ఓకేనా. ఇగో ఇది పక్కనే ఉండాలా, ఇది పక్కన పనులు కావు. మీకు కూడా అంతేనా? మీ పనులు ఎక్కడి దాకా వచ్చినాయో కామెంట్ చేయండి. ఓకేనా. ఒకటైతే ఇది చేస్తాను ఇప్పుడు. కింద బట్టలను తీసిన, ఇవన్నీ తీస్తే అయిపోతాయి. ఇవన్నీ వేస్ట్ బట్టలు అనమాట. ఇవన్నీ పడేసేటివి. పడేద్దామని అన్నట్టుగా. ఇక్కడికి కొత్తగా వచ్చినాం కదా, నాకు తెలియదు ఎక్కడ పడేయాలనేది. మా వాచ్మెన్ ఆంటీని అడిగితే తీసి ఉంచురా, నేను తీసుకుపోతా పడేస్తా అంది. అందుకని ఇక మొత్తం తీస్తాను అనమాట. డస్ట్ ఎక్కువ ఏం లేలే కానీ కొంచెమే ఉంది. డస్ట్ వచ్చేదాకా ఉంటుందా? నెలలో 2 సార్లు క్లీనింగ్ ఉంటుంది నేను చేసుడు. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీ పనులు ఎక్కడి దాకా వచ్చినాయో కామెంట్ చేయండి. వీడియోస్ వస్తూనే ఉంటే లైక్ చేయండి. ఓకేనా. బాయ్.